హలో గైస్, అందరూ ఎలా ఉన్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ క్రిస్మస్. ఇంకా మన న్యూ ఇయర్‌కి 6 డేస్ మాత్రమే ఉంది. ఈ 6 డేస్ ఎవరికైతే ఇది మంచి ఇయరో వాళ్ళైతే మంచిగా సెలబ్రేట్ చేసుకోండి. ఎవరికైతే ఈ కొంచెం మీకు నచ్చలేదో ఇయర్ 6 డేసే కదా! ప్లీజ్ కాంప్రమైజ్ అవ్వండి. నెక్స్ట్ ఇయర్ వచ్చేసి ఇంకా మంచిగా బిగిన్ చేయండి. సో, ప్రతి ఒక్కరు మీరు చూసే ఉంటారు విజన్ బోర్డ్ అని. బట్ ఎవరు విజన్ బోర్డ్ అంటే ఒక పెద్ద చార్ట్‌లో గీసి రోజు మనం లేచేటప్పుడు ముందు పెట్టుకుంటే అది మన మేనిఫెస్టేషన్ డ్రీమ్స్ అన్ని కమ్ ట్రూ అవుతున్న మూమెంట్ అని చెప్తూ ఉంటారు. మనం మాక్సిమం మనం ఉన్న రూమ్‌లో మహా అయితే పడుకున్నప్పుడు ఉంటాం, తెలిగేసి ఉన్నప్పుడు ఉంటాం, రెడీ అవుతున్నప్పుడు ఉంటాం. అంతకు మించి ఐదర్ వర్క్ ప్లేస్‌లో ఉంటాము, లేకపోతే మన బయట ఉంటాము. ఇంకెక్కడైనా ఉంటాం. 24/7 అయితే అక్కడ ఉండం కదా! బట్ 24/7 మనతో ఉండేది మన ఫోన్ మాత్రమే. సో, ఇప్పుడు మన ఫోన్‌లో మన విజన్ బోర్డ్ రెడీ చేసుకొని, మన వాల్‌పేపర్ కింద పెట్టుకొని, ఎప్పుడైతే మనం ఫోన్ వాడుతూ ఉంటామో, మనం ఎక్కువ సార్లు మనం దాన్ని చూసి మోటివేట్ అయ్యి, మన డ్రీమ్స్ అన్నీ మేనిఫెస్ట్ చేసుకుంటూ, దాన్ని డ్రీమ్స్‌ని కమ్ ట్రూ మూమెంట్ అయితే చేసుకోవచ్చు. ఈరోజైతే నేను మీకు విజన్ బోర్డ్‌ని ఫోన్ వాల్‌పేపర్ కింద ఎలా డెకరేట్ చేసుకోవాలా అన్నది నేను మీకు చూపిస్తాను. సో చూసేయండి. దీనికి కావాల్సింది మాత్రం ఇన్‌షాట్ యాప్. సో నేనైతే ఇన్‌షాట్ యాప్ యూజ్ చేసి చేస్తున్నాను. అయితే ఇక్కడ ఇన్‌షాట్ యాప్ అయితే తీసుకోండి. ఇన్‌షాట్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఫోటో మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ న్యూ ఆప్షన్ ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేయండి. తర్వాత మీకు ఏవైతే ఫోటోస్ కావాలో వాటన్నిటిని సెలెక్ట్ చేయడానికి అవ్వదు కాబట్టి సో నేను చేస్తున్న విధంగా అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక శాంపుల్ పిక్చర్ ఒకటి క్లిక్ చేసుకుంటున్నా. సో ఇది పెట్టిన తర్వాత దీన్ని ఇలా ఫింగర్స్‌తో ఇలా మినిమైజ్ అవుతుంది. సో, నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని క్యాన్వాని 9:16 ఇలా పెట్టుకుంటున్నా. సచ్ దట్ నా వాల్‌పేపర్‌కి, నా ఫోన్ వాల్‌పేపర్‌కి అది కరెక్ట్‌గా దాని సైజ్‌కి ఫిట్ అవుతుంది కాబట్టి, ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ వచ్చేసి కింద స్క్రోల్ చేస్తే మనకి పీఐపీ అని ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ పీఐపీ ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత మనకి ఏవైతే ఫోటోస్ మనం అనుకుంటున్నామో ఆల్రెడీ డౌన్‌లోడ్ చేసి పెట్టుకోండి. నేనైతే గూగుల్ నుంచి డౌన్లోడ్ చేసి పెట్టుకున్నా. సో అన్ని ఫోటోస్ అయితే పీఐపీ మీద క్లిక్ చేస్తూ అన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంపోర్ట్ చేసుకోండి దీని మీదకి. ఇంకా ఏం కావాలనుకుంటున్నారో అనేసి. సో ప్రెజెంట్ అయితే నా బ్రెయిన్‌లో ఉన్నవి, నా మైండ్‌లో ఉన్నవైతే ఇవన్నమాట. సో వీటన్నిటిని ఎలా ఆహ్, ఎలా ఇంపోర్ట్ చేసుకొని, ఎలా సాగ్రిగేట్ చేసుకుంటాను అన్నది నా ఇష్టం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ మిడిల్‌లో కేదార్‌నాథ్ టెంపుల్ అన్నది రావాలనుకుంటున్నా. అండ్ నెక్స్ట్ హియర్ ద యూట్యూబ్ విచ్ గివ్స్ మీ దట్ మోటివేషన్ టు క్రియేట్ ఆ ఫోటో మీద క్లిక్ చేసిన తర్వాతే మనకి ఆ ఫోటోని ఎడిట్ చేయడానికి గాని, లేకపోతే డ్రాగ్ చేసి పెట్టుకోవడానికి గాని అవుతుంది. లేకపోతే అవ్వదనమాట. సో ఇలా డ్రాగ్ చేస్తే అక్కడ ఈ డ్రాగ్ అన్న బటన్‌తో డ్రాగ్ చేస్తే మనకి డ్రాగ్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి దిస్ ఇస్ ద ఫైనాన్షియల్ ఫ్రీడమ్ విచ్ ఐ వాంటెడ్ ఇట్ వెరీ మచ్. లైక్ టు హావ్ ద ఫైనాన్షియల్ ఫ్రీడమ్ సచ్ దట్ ఐ వాంటెడ్ టు బై థింగ్స్ ఆర్ ఇన్వెస్ట్ ఆన్ ఎనీథింగ్. అండ్ ఇక్కడ వచ్చేసి భరతనాట్యం. నాకు చిన్నప్పటి నుంచి భరతనాట్యం అంటే చాలా ఇష్టం. కానీ ఏం చేస్తాం, అన్ని పనులు జరగాలి అని ఏమీ లేదు కదా! ఇఫ్ ఇన్ కేస్ మీకు ఇలా ఉంటే మీరు దీన్ని క్రాప్ కూడా చేసుకోవచ్చు. క్రాప్ ఎలా చేసుకోవాలో నేను మీకు చూపిస్తా. కింద ఆ పీఐపీ దాంట్లోనే ఆ ఫోటో సెలెక్ట్ చేసుకొని మీకు ఇక్కడ క్రాప్ అనే ఆప్షన్ ఉంటుంది. సో మీరు ఇలా క్రాప్ చేసుకోవచ్చు ఆ ఫోటోని 11:11. మీలో ఎంతమంది 11:11 అని నమ్ముతారు చెప్పండి? నేనైతే పిచ్చగా నమ్ముతా. ఇప్పుడు 11:11 అయినా ఐ మీన్ 1:11 అయినా సరే, నైట్ 1:11 అయినా సరే అలారం పెట్టుకొని కూడా చేసేదాన్ననమాట నేను. అదొక టైప్ ఆఫ్ రిలాక్సేషన్ అనుకోవచ్చు. గుడ్ థింగ్ అనుకోవచ్చు నాలో. చాలా మేనిఫెస్టేషన్స్ చేస్తా ఉంటాను. అందులో కొన్నైతే ఇయర్‌లో నాకు వచ్చాయి మేనిఫెస్టేషన్స్. నాకు నిజంగా అయినాయి. నా మేనిఫెస్టేషన్స్ కొన్నైతే ట్రూ మూమెంట్స్ కింద మారాయి. సో, ఇలా సాగ్రిగేట్ చేసుకొని మనకి నచ్చినట్టు సాగ్రిగేట్ చేసుకుంటే మనకి నీట్‌గా మన ఫోటోస్ అన్నీ నీట్‌గా సాగ్రిగేట్ అయిపోతాయి. కొంచెం అండ్ దెన్ దిస్ యోగా లైక్ ఐ వాంట్ టు బి ఫిట్ ఇన్ లైఫ్ సచ్ దట్ ఐ వాంట్ టు డూ ది యోగా. ఐ వాంట్ టు ప్రాక్టీస్ యోగా ఎవ్రీ సింగిల్ డే. తర్వాత దీన్ని ఇలా అడ్జస్ట్ చేసుకుంటే ప్రతిదీ ఓకే. హియర్ దేర్ వాస్ ఆల్సో ఎ పిక్చర్ విచ్ ఐ హావ్ ఫర్గాటెన్. సో, నేను దీన్నైతే ఇలా ట్రాక్ చేసి పెట్టుకొని ఈ ఫోటో ఏదైతే ఉందో దీన్ని ఇక్కడ అడ్జస్ట్ చేస్తున్నాననమాట. డన్. సో, దిస్ ఈస్ హౌ మై వాల్ పేపర్ లుక్స్ యాక్చువల్లీ. సో, ఇప్పుడు దీన్ని ఎక్స్‌పోర్ట్ మీద క్లిక్ చేసి నౌ హోమ్‌లోకి వెళ్దాము. ఇప్పుడు ఏదైతే ఫోటో నేనైతే క్రియేట్ చేసుకున్నానో ఈ ఫోటో ఇది మన ఫోటో గ్యాలరీలోకైతే వచ్చేస్తుంది. సో
ఇప్పుడు ఏదైతే ఫోటో మీ గ్యాలరీలో సేవ్ అయ్యిందో, ఎక్స్‌పోర్ట్ చేసిన ఫోటో దాన్ని వాల్‌పేపర్ కింద సెట్ చేసుకుంటే మీ విజన్ బోర్డ్ ఫోన్‌లో అయితే రెడీ అయిపోయినట్టే. మీకు నా వ్లాగ్ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. లెట్స్ కమ్ విత్ మోర్ వీడియోస్. సీ యూ అగైన్ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బై బై.